మీనరాశి వారికి సంబంధించి ఏప్రిల్ 10వ తేదీ, 11వ తేదీ మరియు 12వ తేదీలు అత్యంత కీలకమైనవని మరియు ప్రమాదకరమైనవని జ్యోతిష శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తి మరియు ఒక మగ వ్యక్తి కలిసి మీపై క్షుద్ర పూజలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, దీనివల్ల మీ జీవితంలో అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ సమాచారాన్ని మీరు వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలని, వీలైతే ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా ఉన్నప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించడమైనది. ఎందుకంటే ఇందులో మీ శత్రువుల గురించి, వారు చేసే కుతంత్రాల గురించి మరియు మీరు ఆ ప్రమాదాల నుండి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి అత్యంత రహస్యమైన మరియు లోతైన విశ్లేషణ ఉంది. మీనరాశి చక్రంలో చివరి రాశి కావడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. దానికి తోడు ఈ రాశికి అధిపతి అయిన బృహస్పతి అనుగ్రహం వల్ల మీరు ఎప్పుడూ ఇతరులకు మేలు చెయ్యాలని కోరుకుంటారు. కానీ మీ మంచి స్వభావాన్ని ఆసరాగా చేసుకుని మీ వెంటే ఉంటూ మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువులు మీ చుట్టూనే ఉన్నారు. ఈ ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో వారు చేసే ప్రయోగాలు మీ మానసిక స్థితిపై మరియు మీ కుటుంబంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా మీరు చాలా ప్రశాంతంగా, ఓర్పుగా ఉండే వ్యక్తులు. కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలకే విపరీతమైన ఆందోళన చెందడం, అనవసరమైన భయాలకు లోను కావడం జరుగుతోంది. ఏ పని చేద్దామన్నా మనసు నిలకడగా ఉండకపోవడం, రేపు చేద్దాంలే అని వాయిదా వేయడం వంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయి. ఇది కేవలం మీ బద్ధకం కాదు, మీపై జరుగుతున్న ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల మీలోని శక్తి హరించుకుపోతోంది. దీనివల్ల మీ ఆరోగ్య పరిస్థితి కూడా మందగిస్తోంది. సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, రాత్రిపూట అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేవడం వంటివి జరుగుతున్నాయి. అలాగే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, కంటి నరాలు బలహీనపడటం మరియు విపరీతమైన తలనొప్పితో బాధపడటం వంటివి కూడా ఈ క్షుద్ర పూజల ప్రభావం వల్లే కలుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ కుటుంబ సభ్యుల్లోనే ఉన్న కొందరు వ్యక్తులు ఈ పనులకు ఒడిగడుతున్నారు. మీరు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, మీకున్న ఆస్తిపాస్తులు మరియు సమాజంలో మీకున్న గౌరవం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే వారు రహస్యంగా మంత్రగాళ్లను లేదా క్షుద్రులను సంప్రదించి మీ పతనం కోసం పగపట్టి పనిచేస్తున్నారు. మీకు తెలియకుండానే మీ ఇంటి పరిసరాల్లో లేదా మీరు తిరిగే ప్రాంతాల్లో కొన్ని వస్తువులను పాతడం లేదా మంత్రించిన నీటిని చల్లడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల మీ ఇంట్లో కలహాలు రేగుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే పెద్ద గొడవలు జరగడం మరియు పిల్లలు మీ మాట వినకుండా వింతగా ప్రవర్తించడం వంటివి మీరు గమనించవచ్చు. అయితే మీరొకటి గుర్తుంచుకోవాలి, లోకంలో ఎంతటి దుష్టశక్తి ఉన్నా దానికంటే మిన్నగా దైవశక్తి ఉంటుంది. ఏప్రిల్ 10 నుండి 12 వరకు మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. నక్క మాయమాటలు నమ్మి బావిలో దూకి ప్రాణాలు కోల్పోయిన సింహంలాగా మీరు మూసపోకూడదు. కొంతమంది మీ ముందే చాలా తీయగా మాట్లాడుతూ మీ రహస్యాలను తెలుసుకుని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. మీపై కుట్రలు చేస్తున్న ఆ వ్యక్తుల పేర్లు ఎస్ మరియు కే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు మీ బంధువర్గంలో గానీ లేదా మీకు చాలా కాలంగా తెలిసిన స్నేహితుల్లో గానీ ఉండవచ్చు. వీరు మంచితనం అనే ముసుగు వేసుకుని మీ ఇంట్లోకి వచ్చి మీ ఆహారంలో గానీ లేదా మీరు వాడే వస్తువుల్లో గానీ ఏదో ఒక మంత్రించిన పదార్థాన్ని కలిపే ప్రమాదం ఉంది. కాబట్టి బయటి వ్యక్తులు తెచ్చే పదార్థాలను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీనరాశివారు సహజంగానే ఎదుటివారి బాధను తమ బాధగా భావిస్తారు. కానీ ఇదే సమయంలో మీ ఉదారత మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది. ఎవరికి అతిగా లొంగిపోవద్దు.
ఈ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో కొంచెం పసుపు మరియు ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు నశిస్తాయి. మీ రాశి అధిపతి అయిన గురువుకి ప్రీతికరమైన గురువారం రోజున రావి చెట్టు కింద ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల మీకు రక్షణ లభిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పూజ చేయడం మరియు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల గాలిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున పసుపు లేదా కుంకుమను ఖచ్చితంగా ధరించండి. ఇది మీకు ఒక కవచంలా పనిచేస్తుంది. జేబులో ఒక పచ్చి నిమ్మకాయను ఉంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత దానిని తల చుట్టూ తిప్పి దూరంగా పారేయడం వల్ల నరదిష్టి మరియు నరఘోష వంటివి మిమ్మల్ని తాకవు. ఈ ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి మరియు అపరిచిత వ్యక్తులతో అతిగా మాట్లాడకూడదు. మీ ఆర్థిక విషయాలను ఎవరికీ వెల్లడించకండి, ఎందుకంటే మీ ధనలాభమే మీ శత్రువులకు అసూయ కలిగిస్తోంది. విద్యార్థులకు ఈ సమయం కొంచెం ఒత్తిడితో కూడుకున్నదైనా దైవ ప్రార్థనతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులు మరియు రాజకీయ రంగాల్లో ఉన్నవారు తమ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్షుద్రశక్తులు కేవలం మానసిక బలహీనత ఉన్నప్పుడే పనిచేస్తాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే శత్రువుల పన్నాగాలు పారే అవకాశం ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామం వంటివి పఠించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు, పాత ఇనుప సామాను లేదా తుప్పుపట్టిన వస్తువులను ఉంచుకోవద్దు. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా మరియు వెలుతురుతో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా మీనరాశివారు ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రాపంచిక విషయాల్లో కూడా తెలివిగా వ్యవహరించాలి. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో ఎవరైనా అడగకపోయినా సలహాలు ఇస్తుంటే వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించండి. ఈ 3 రోజులు మీరు చేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా లేదా మీ మనసును నొప్పించాలని చూసినా మీరు సంయమనం పాటించాలి. కోపం వల్ల మీ శక్తి తగ్గుతుంది, అది శత్రువులకు అనుకూలంగా మారుతుంది. పైన చెప్పిన ఆ స్త్రీ మరియు పురుషుడు మీపై మాయాజాలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలి. గోమాతకు సేవ చేయటం, అనాథులకు అన్నదానం చేయటం వంటివి మీ పుణ్యబలాన్ని పెంచుతాయి. ఈ పుణ్యమే మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీరు ఎంతటి కష్టకాలంలో ఉన్నా మీ రాశికి ఉన్న రాజసం మరియు దయ మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాయి. శత్రువుల కుట్రలు కేవలం తాత్కాలికమే అని గుర్తించండి. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. ఈ ఏప్రిల్ 10, 11, 12 తేదీల తర్వాత మీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. అప్పటి వరకు మీరు ఓపికగా ఉండాలి. ప్రతిరోజు సాయంత్రం తులసికోట వద్ద దీపం వెలిగించడం వల్ల మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. మీ పిల్లల జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా ఈ పూజల వల్ల తొలగిపోతాయి. మీనరాశివారు సహజంగానే దైవభీతి కలిగిన వారు కాబట్టి మీరు భగవంతుణ్ణి నమ్మితే చాలు. ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీపై క్షుద్ర పూజలు చేసే వ్యక్తులు కాలక్రమేణా తమ తప్పు తెలుసుకుంటారు లేదా వారి పాప ఫలాన్ని వారే అనుభవిస్తారు. మీరు మాత్రం నిశ్చింతగా మీ పనుల మీద దృష్టి సారించండి. ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేయకపోవడమే ఉత్తమం. మీ రహస్యాలను మీ జీవిత భాగస్వామితో తప్ప మరెవ్వరితోనూ పంచుకోకండి. సమాజంలో మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి శత్రువులు చేసే ప్రయత్నాలను మీరు మీ మంచితనంతో తిప్పికొట్టాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ 3 రోజులు సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీ శారీరక శక్తి పెరుగుతుంది. మాంసాహారం మరియు మద్యానికి దూరంగా ఉండటం వల్ల మీలోని ఆధ్యాత్మిక శక్తి ద్విగుణీకృతమవుతుంది. ఇది క్షుద్ర ప్రయోగాల ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తుంది. మీ మనసులో ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ మంత్రం ఒక రక్షణ కవచంలా మీ చుట్టూ ఉండి దుష్టశక్తులు మీ దరి చేరకుండా చూస్తుంది. శత్రువుల పన్నాగాలు విఫలమవటం వల్ల మీరు విజేతగా నిలుస్తారు. భయం వదిలి ధైర్యంగా ఉండండి. భగవంతుని తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఏప్రిల్ 10, 11, 12 తేదీలు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయి.
మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వరూపాలు బయటపడే సమయం ఆసన్నమైంది కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈ 3 రోజుల్లో మీకు అర్థమవుతుంది. ఆ స్పష్టతతో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. ధైర్యమే మీ ఆయుధం, భక్తి మీ కవచం అని మరవకండి. మీనరాశివారు ఈ ఏప్రిల్ నెలలో తమ జాతకరీత్యా గ్రహగతులను గమనిస్తే శని మరియు రాహువుల ప్రభావం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం మీకు శ్రీనామరక్షగా నిలుస్తుంది. ఏప్రిల్ 10 నాడు చంద్రుని సంచారం మీ రాశికి 8వ ఇంట ఉన్నప్పుడు మానసిక వేదన కలగవచ్చు. కానీ 11వ మరియు 12వ తేదీల్లో గ్రహాల మార్పు వల్ల మీరు ఉపశమనం పొందుతారు. ఈ సమాచారాన్ని మీరు నమ్మి ఆచరించినట్లయితే ఎటువంటి గండాల నుండైనా మీరు సులభంగా బయటపడగలరు. మీనరాశివారికి ఈ ఏప్రిల్ నెలలో గ్రహాల అనుకూలత పెరగబోతోంది కాబట్టి ఈ చిన్నపాటి అడ్డంకులను చూసి భయపడవద్దు. అంతా మంచి జరుగుతుంది. మీకు మరియు మీ కుటుంబానికి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ వివరాలను మీ స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు కూడా తెలియచేసి వారిని అప్రమత్తం చేయండి. మీ జీవితంలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పైన చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా గమనించి ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో చాలా మెలకువగా ఉండండి. బయట వ్యక్తులు ఇచ్చే తీర్థ ప్రసాదాలను కూడా అనుమానం ఉంటే స్వీకరించవద్దు. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఒక బూడిద గుమ్మడికాయను కట్టండి. అది నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ ఇంటిపై ఎటువంటి మంత్రతంత్రాల ప్రభావం ఉండదు. మీనరాశివారు ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉంటారు కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అన్నట్లుగా ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. నిరంతరం దైవ చింతనలో ఉండండి. ఏ అపాయం మిమ్మల్ని తాకదు. ఆ స్త్రీ మరియు పురుషుడు చేసే కుట్రలు చివరకు గాలిలో కలిసిపోతాయి. మీ విజయం ఖాయం. నిశ్చింతగా ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. ఇంకా లోతుగా పరిశీలిస్తే మీనరాశివారి జాతకంలో ఈ సమయంలో రాహువు లేదా కేతువు ప్రభావం వల్ల కొన్ని అనూహ్య మార్పులు సంభవించవచ్చు. ఈ గ్రహాల సంచారం వల్ల మీ మనసు అదుపు తప్పుతున్నట్లు అనిపించినా దైవ ప్రార్థనతో దానిని అధిగమించవచ్చు. శత్రువులు మీపై చేసే ప్రయోగాలు కేవలం మీ మనస్సును బలహీనపరచడానికి అని గుర్తించండి. వారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే తప్ప వారి పన్నాగాలు పారవు. కాబట్టి మీరు ఎంత స్థిరంగా ఉంటే అంతగా వారు ఓడిపోతారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో మీరు చేసే ప్రతి పనిలోనూ దైవ నామస్మరణ ఉండేలా చూసుకోండి. పనుల్లో ఆటంకాలు కలిగినా కుంగిపోకుండా ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆ 3 రోజులు దాటిన తర్వాత మీలో ఒక తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. ఆర్థికంగా కూడా మీరు స్థిరపడడానికి కొత్త అవకాశాలు వస్తాయి. శత్రువులు మీపై ఎన్ని కుతంత్రాలు చేసినా మీ నక్షత్ర బలం ముందు అవి నిలవవు. ఈ సమాచారాన్ని పూర్తిగా గ్రహించి భయం వీడి భవిష్యత్తు వైపు అడుగువేయండి. మీనరాశివారికి ఈ ఏప్రిల్ నెలలోని ఆ 3 రోజులు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తాయి. ఆ పాఠంతో మీరు మరింత విఘ్నతతో వ్యవహరిస్తారు. మీ ఇంటిలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శనివారం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. నాగదేవతలకు పూజ చేయడం వల్ల సర్పదోషాలు మరియు ఇతర దోషాలు నశిస్తాయి. మీరు చేసే పుణ్యకార్యాలే మీ పిల్లలకు రక్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మీరు ఎవరితోనూ అనవసర వాదనలకు దిగవద్దు. మౌనంగా ఉండటం వల్ల కూడా మీరు నెగటివ్ ఎనర్జీని నిరోధించవచ్చు. మీ కళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ మరియు ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. ఇది మీరు చేసే దైవ ప్రార్థన వల్ల కలుగుతుంది. దీనిని చూసి శత్రువులు మరింత భయపడతారు. కాబట్టి మీరు ఎప్పుడూ ఉత్సాహంగా చిరునవ్వుతో ఉండటానికి ప్రయత్నించండి. మీలోని సృజనాత్మకతను వెలికితీయండి. కళల పట్ల ఆసక్తిని పెంచుకోండి. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మరింత విశ్లేషిస్తే మీనరాశివారు సహజంగానే జలతత్వ రాశి కావడం వల్ల వారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు సరిగ్గా ఈ భావోద్వేగాలను ఉపయోగించుకుని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు గొడవలకు తావివ్వకండి. మీ ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. కలుషితమైన ఆహారం లేదా పాతబడిన ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఇది క్షుద్ర ప్రయోగాల వల్ల కలిగే దుష్ప్రభావాలను మరింత పెంచుతుంది. పసుపు పాలు తాగడం లేదా తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ పిల్లల చదువుల గురించి మీరు ఆందోళన చెందనవసరం లేదు. వారి భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. కానీ వారికి కూడా ఆధ్యాత్మిక విలువలను నేర్పించడం అవసరం. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సాంబ్రాణి వేసినప్పుడు ఆ పొగను ఇల్లంతా చూపించడం వల్ల నెగటివ్ ఫోర్సెస్ పారిపోతాయి. మీనరాశి వారిలో ఉండే ఊహాశక్తి చాలా గొప్పది. దానిని సృజనాత్మక పనులకు ఉపయోగించండి. శత్రువులు చేసే కుట్రల గురించి అతిగా ఆలోచించి మీ సమయాన్ని వృధా చేయకండి. భగవంతుడు మీ వెంటే ఉన్నాడని నమ్మండి. పైన పేర్కొన్న ఎస్ మరియు కే అనే అక్షరాలతో కూడిన వ్యక్తుల పేర్లను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వారు మీ జీవితంలో ఏ విధంగా ప్రవేశించారో, ఏ విధంగా మీ నమ్మకాన్ని గెలుచుకున్నారో గమనిస్తే వారి అసలు రంగు మీకు అర్థమవుతుంది. వారితో వాదించి మీ శక్తిని కోల్పోవద్దు. కేవలం వారిని దూరం పెట్టండి చాలు. మౌనం అనేది శత్రువులకు ఇచ్చే అతిపెద్ద శిక్ష. ఈ 3 రోజులు గడిచిన తర్వాత మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో మీకు ఆగిపోయిన గౌరవం తిరిగి లభిస్తుంది. ధైర్యంగా అడుగు వేయండి. మీనరాశి వారి విశిష్టత ఇదే. పైన పేర్కొన్న ప్రతి సూచనను తూచా తప్పకుండా పాటించి ఏప్రిల్ 10, 11, 12 తేదీలను సురక్షితంగా దాటండి. ఆ తర్వాత మీ జీవితం పూలబాట అవుతుంది. విజయం ఎప్పుడూ మీ పక్షానే ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా మీరు ధైర్యంగా ఉంటే సంపద మరియు సుఖం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ వివరణ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని మరియు ఇది మీకు ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నాను. నిరంతరం దైవ చింతనతో ఉండి మీ లక్ష్యాల వైపు పయనించండి. మీరు మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. కాబట్టి ఈ చిన్నపాటి సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశిలో గ్రహాల కూటమి కొంత గందరగోళంగా ఉన్నట్లు కనిపించినా అది కేవలం మీకు ఒక హెచ్చరిక మాత్రమే. ఆ హెచ్చరికను గమనించి మీరు జాగ్రత్త పడితే ఎటువంటి ప్రమాదాలు సంభవించవు. దైవ ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందో మీకు తెలుసు. ఆ శక్తిని ఈ 3 రోజులు సంపూర్ణంగా ఉపయోగించుకోండి. పైన చెప్పిన పరిహారాలు చాలా సులభమైనవి కానీ అత్యంత శక్తివంతమైనవి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది. రావి చెట్టును తాకి నమస్కరించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఏ శత్రువు కూడా దైవబలం ఉన్నవారిని తాకలేరు. మీ మనస్సును నిశ్చలంగా ఉంచుకోండి. రేపటి గురించి చింతించకండి. భగవంతుడు ఉన్నాడని నమ్మండి. ఈ సుదీర్ఘ వివరణను మీరు మనసులో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. మీనరాశివారు ఎప్పుడూ ఇతరుల మేలు కోరేవారు కాబట్టి ఆ మంచితనమే మిమ్మల్ని ఆపదల్లో ఆదుకుంటుంది. ఈ 3 రోజులు మీరు గడప దాటి వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. పెద్దల దీవెనలు ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. శత్రువుల పన్నాగాలు వారికే చేటు తెస్తాయి. మీ విజయ యాత్రను ఎవరూ ఆపలేరు. మీనరాశివారు ఎప్పుడూ విజేతలే. ఈ 3 రోజుల గండం గట్టెక్కడానికి ఈ సూచనలు మీకు సరిపోతాయి. నిశ్చింతగా ఉండండి. అంతా శుభమే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. అంతా మంచే జరుగుతుంది. మీ ఇష్టదైవాన్ని నమ్ముకోండి. ఆ దైనమే మీకు అండగా ఉండి నడిపిస్తుంది. ఏ శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నిశ్చింతగా మీ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకోండి. ఈ ఏప్రిల్ 10 నుండి 12 వరకు ఉండే గండం గట్టెక్కుతారు. ఆ తరువాత అంతా మంచే జరుగుతుంది. మీపై కుట్రలు చేసేవారు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. మీరు మాత్రం ధర్మంగా ఉండి విజయం సాధించండి. ఈ సుదీర్ఘ వివరణను మీరు ఒకసారికి 2 సార్లు చదివి అందులోని సారాంశాన్ని గ్రహించి అప్రమత్తంగా ఉండండి. శుభం. చివరిగా ఒక విషయం. మీనరాశివారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారికి సరైన సమయంలో సమాధానం చెప్పండి. ఈ ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో మీరు చేసే ఆధ్యాత్మిక సాధన మీ జీవితాన్నే మార్చివేస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒక కొత్త ప్రకాశం మీ ముఖంలో కనిపిస్తుంది. దీనివల్ల మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
పైన చెప్పిన విధంగా ఎస్ మరియు కే అనే వ్యక్తులు చేసే కుట్రలు చివరకు గాలిలో కలిసిపోతాయి. మీ మంచితనం మరియు భక్తి మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ సర్వేశ్వరుడి తోడు ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారాన్ని ముగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. విజయం మీదే. ఈ లోకంలో ధర్మమే గెలుస్తుంది. మీరు ధర్మ మార్గంలో ఉన్నంతకాలం మీకు తిరుగుండదు. నిరంతరం సత్యాన్నే పలకండి. అది మీకు గొప్ప రక్షణగా నిలుస్తుంది. మీనరాశివారు సహజంగానే సత్యప్రియులు. ఆ సత్యమే మీ ఆయుధం. ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించండి. ఓం